సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మా రాష్ట్రం పెట్టుబడుల నేస్తం. దావోస్ లో సిఐఐ సమావేశంలో సీఎం చంద్రబాబు. పారిస్ ఒప్పందం WHOలకు ట్రంప్ రామ్. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. మావోయిస్ట్ అగ్రనేత చలపతి మృతి. పట్టా ఇచ్చాక 2 ఏళ్లకు హక్కులు. పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు. 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. గుండె ఆరోగ్యాన్ని పదిలపరిచే అత్తిపండ్లు. ఈరోజు వార్తలను చూద్దాం. మా రాష్ట్రం పెట్టుబడుల నేస్తం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో 2వ రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమన్నారు. సౌర పవన విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి $21 బిలియన్ పెట్టుబడులతో ఎన్టీపీసీ ఏపీ జెన్కో భాగస్వామ్యంతో పూడిమడక దగ్గర ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు. 1995 నుంచి సిఐఐతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందన్నారు. ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆవిష్కరణలకు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఆవిష్కరించడాన్ని తన దూరదృష్టికి నిదర్శనంగా ఉదహరించారు. పారిస్ ఒప్పందం WHOలకు ట్రంప్ రామ్. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి 2 రోజుల్లోనే విజృంభించారు. డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. దీంతో పాటు గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి పలు కీలక ఆదేశాలు ట్రంప్ సంతకం చేసిన వాటిలో ఉన్నాయి. వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగున్నట్లుగా అధికారం చేపట్టిన సోమవారమే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గిరియాబంద్ జిల్లా కుల్హాడి ఘాట్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం ముత్యం పైపల్లెకు చెందిన అతడిపై కోటి రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మరణించినట్లుగా విశ్వసనీయ సమాచారం. 15 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మందిని గుర్తించారు. చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. 2 మహిళా మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు జరుగుతాయని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా నీటి మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియచేయలేదు. బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం తెలిపింది. ప్రస్తుత విధానం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు ఉండాలని ఏపీ ఇంజనీరింగ్ చీఫ్
ఎం వెంకటేశ్వరరావు వాదించారు. ఇప్పటికే ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి పంపకాలు పూర్తి చేసిందని, ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు. ట్రిబ్యునల్లోనూ తాము ఇది వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడే వరకు పాత ఒప్పందం కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ పంపకాలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. పట్టా ఇచ్చాక 2 ఏళ్లకు హక్కులు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణ క్రమబద్ధీకరణ 2025పై త్వరలో మార్గదర్శకాలు రాబోతున్నాయి. 2019 అక్టోబర్ 15కు ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నివాసాలనే క్రమబద్ధీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి 150 చదరపు గజాల స్థలం వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. మార్గదర్శకాల జారీ అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తేదీల వివరాలను వెల్లడిస్తారు. ఇంటి పట్టాలు జారీ అయిన 2 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఉంది. 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని తిరుగుటపాలో పంపించేయక తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని లక్షల మందిలో గుబులు రేకెత్తిస్తోంది. గడ్డగట్టిస్తున్న చలి కంటే అది వారిని ఎక్కువగా వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది. మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటి వారి విషయంలో పదే పదే తన వైఖరిని ట్రంప్ చెబుతూ ఉన్నారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన అధికారిక ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది వివిధ దేశాల వారి మాదిరిగా 1529 మంది భారతీయులు కూడా ఈ కారణాలతోనే స్వదేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది అనే ఆందోళన మొదలయ్యింది. ఆసుపత్రి నుంచి ఇంటికి సైఫ్. తన ఇంట్లో చొరబడిన దొంగతో జరిగిన పెనుగులాటలో కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం, షహజాద్ మహమ్మద్ రోహిల్లా, అమీన్ ఫకీర్ ఈ నెల 16న సైఫ్ ఇంట్లోకి చొరబడి ఆయనను గాయపరిచిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో సైఫ్ చేతికి, మెడకు, వెన్నుకు కత్తిపోటు గాయాలు అయ్యాయి. ఆయన వెన్నులోకి దిగిన కత్తి ముక్కను డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సైఫ్పై దాడి కేసుకు సంబంధించి విచారణలో నిందితుడు తెలియచేసిన విషయాల్లో తన్ను సైఫ్ ఒడిసి పట్టుకున్నారని, ఆ పట్టు నుంచి విడిపించుకునేందుకే ఆయన వెన్నులో కత్తితో పొడిచానని నిందితుడు తెలిపినట్లుగా పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. నిందితుడు ఉపయోగించిన సిమ్ కార్డ్ పశ్చిమ బెంగాల్కు చెందిన కుకుమోని జహంగీర్ సెకా అనే వ్యక్తి పేరుపై ఉంది. నిందితుడు తన పేరు మీదే ఆధార్ కార్డు పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. గుండె ఆరోగ్యాన్ని పదిలపరిచే అత్తిపండ్లు. అత్తిపండ్లలో ఉన్న అధిక పొటాషియం మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అత్తిపండ్లలో విటమిన్ ఏ, బి, సి, కేతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. వీటిలోని చక్కెర, పిండి పదార్థాలు శక్తిని అందిస్తాయి. ఎండిన అంజీర్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అత్తి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది. అత్తి పండ్లను వాటి ఆకుల్లోని సమ్మేళనాలను ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యం చేస్తాయి. భోజనానికి ముందు, ఆ తరువాత సరైన మోతాదులో అంజీరా పండ్లను తినడం వల్ల ఫైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తుర్కియే హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం. వాయవ్య తుర్కియోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్లోని ఓ హోటల్లో మంటలు చెలరేగి 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. మైనారిటీ రాయితీ రుణాలకు పచ్చజెండా. మైనారిటీ వర్గాల వారు స్వయంగా ఉపాధి పొందేందుకు వీలుగా
రాయితీ రుణాల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదికి గాను 326 కోట్లతో 49,218 మంది మైనారిటీలకు లబ్ధి చేకూరనుంది. మే 3 నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. తెలుగు, ఆంగ్ల పరీక్షలు మే 3-4 తేదీల్లో జరుగుతాయి. పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు పరీక్షలను వరుసగా మే 5 నుంచి 9 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్తో భారత్ తొలి టీ20 నేడే రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. వైష్ణవి మాయా హ్యాట్రిక్ సహా 5 వికెట్లు. మలేషియాపై భారత్ ఘన విజయం. ప్రీ క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఈ జోడీ రేచెన్ యూలిన్ జంటపై విజయం సాధించింది. సెమీస్లోకి జోకోవిచ్, క్వార్టర్స్లో అల్కరాజ్పై గెలుపు. సబలెంకా, జ్వెరెన్ ముందంజ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.